హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు మనం వచ్చాం కెరెన్ హిల్ ఫారెస్ట్. ఇది ఊటీ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది. మేమైతే ఇప్పుడు అరవన్ కాడి నుంచి వచ్చాం. మాకు నేరుగా 1 అవర్ పడింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. పైన మీరు చూడొచ్చు కెరెన్ హిల్ ఈకో అవేర్నెస్ సెంటర్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం ఎంట్రన్స్. మనమైతే ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మీరు చుట్టూ వ్యూ చూడొచ్చు. ఇదైతే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఓపెన్లో లేదు. ప్రెసెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి ఓపెన్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే పార్కింగ్ ఉంది. సో టూరిస్ట్ అది బాగానే వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, టికెట్ కౌంటర్ ఉంది. కౌంటర్ పార్కింగ్, బండి పార్కింగ్లో పెట్టాం. ఇక్కడ మీరు టికెట్ ప్రైజెస్ చూడొచ్చు. అడల్ట్ 40, చిల్డ్రన్ 20, కార్, జీప్, బైక్ 30. మనమైతే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ వ్యూ పాయింట్, నెక్స్ట్ మ్యూజియం ఒకటి ఉంటుందన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంటర్ ప్రెజెంటేషన్ సెంటర్ కెరెన్ ఉదగి సౌత్ రేంజ్ నీలగిరి డివిజన్. అదే మ్యూజియం. ఇక్కడ మీరు చూడొచ్చు వాచ్ టవర్, వే2 వాచ్ టవర్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇటుపక్క సైడ్. మీకు రూట్ చూడొచ్చు, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడైతే మనం మ్యూజియం చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇది మ్యూజియం ఇన్ అనమాట, ఇది అవుట్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. దాన్ని చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు స్పాట్ డియర్ ఆర్ చీతల్. స్పాట్ డియర్ వాటి కొమ్ములు, ఇట్లా హార్న్స్ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు హార్న్స్, కొమ్ములు లేకుండా ఉన్న డియర్. బయోడైవర్సిటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ నీలగిరి. ఇక్కడైతే ఒక బోర్డు లాంటిది పెట్టారు, కానీ ఇది వర్కింగ్లో లేదు. వైల్డ్ లైఫ్ అవార్డ్స్ ఆఫ్ తమిళనాడు. At where we are in the network of life forms. Modern man is ancestor man. మొత్తం లైఫ్ సైకిల్ అంతా ఉంది ఇక్కడ.
చూడొచ్చు ఎలిమెంట్ పెట్టబడి సాంగ్స్ వస్తే వైడింగ్ ఇవి ప్రెస్ చేస్తే సాంగ్స్ వస్తాయి అన్నమాట. ఇది డిలీట్ పెట్టారు ఎక్కడ ఏటన్నది నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ చూసి ఇక్కడ మనం చూసుకోవాలి. చూడొచ్చు నీలగిరి హిస్టరీ మొత్తం ఉంది. నీలగిరి ఆఫ్ పాస్ట్ ఇదివరకు ఒకప్పుడు నీలగిరి ఎలా ఉండేది అన్నది మొత్తం ఇక్కడ ఉంది. హిస్టరీ ఇదివరకు 1990s అది 1860లో ఉండేది నీలగిరి. స్టోన్ హౌస్ ఇంకే ఉండేది. 1905లో ఎలా ఉండేది ఇమేజెస్ అన్నది. అనుకుంటాను నీట్గా ట్రైబల్ నేటివ్ ఆఫ్ ట్రైబల్ యూటీ అని ట్రైబల్స్ ఎలా ఉంటుంది ఏదో బుక్ టైప్లో ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్ కున్నూరులో రైల్వే స్టేషన్ ఇలా ఉండేది అప్పట్లో 1890లో. ఇక్కడ ఎన్ఎంఆర్ అండ్ అదర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అప్పట్లో ఆటోస్ కానీ ఉండేది కాదు, ఇలా ఉండేవి రిక్షాలు. ఈ 1906లో తీసారు ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వెస్టర్న్ గేట్స్ గ్లాన్స్ అని ఉంది, గుహలాగా ఉంది. అటు కూడా వెళ్దాం. ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి. ఇండియన్ గారు బైసన్ గురించి ద హార్న్స్ ఆర్ డివైడెడ్ అండ్ ద బేస్ ఆఫ్ ద రెగ్యులర్ కర్వ్ త్రూ అవుట్ దేర్ లెంత్. నీలగిరి తార్ హార్న్స్ బార్కింగ్ డియర్. మీరు చూడొచ్చు రకరకాల గొడ్లు ఉన్నాయి. ఔల్స్, బ్రాలో, మోటెడ్ వుడ్ ఫౌల్, బ్రౌన్ వుడ్ ఔల్, ఇండియన్ నైట్ జార్, గ్రే జంగిల్ వుల్. సేమ్ చూడడానికి కోడ్లా ఉంది కానీ కోడ్ కాదు. ఇప్పుడైతే మనం వెస్టర్న్ గేట్స్ గ్లాన్స్ లోపలికి వెళ్తున్నారండి. చూడొచ్చు ఇది మొత్తం డమ్మీయే. జస్ట్ ఇది మొత్తం అలాగే సెట్టింగ్ చేశారు. కొండల మీద ఇవి ఉండేవి. చూడడానికి అయితే బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కోతి కూడా ఉంది. ఇప్పుడైతే మనం పక్క రూమ్లోకి వచ్చాము. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, ఫోటోగ్రఫీస్. ఇక్కడైతే బైసన్, నెక్స్ట్ టైగర్ టూరిస్ట్ వచ్చినప్పుడు ఇది వచ్చినాయి. ఈ ఏరియా మొత్తం, ఈ రూమ్ మొత్తం పిక్చర్స్ ఉన్నాయి, రేర్ పిక్చర్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ట్రైబల్ కమ్యూనికేటివ్స్ ఆఫ్ ద నీలగిరి. నీలగిరిలో అప్పట్లో ట్రైబల్స్ ఉండేవారు, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రైబల్ వచ్చేసి ఇరులా ట్రైబ్. ఇక్కడ ఈ ట్రైబల్ వచ్చేసి కురంబా ట్రైబ్. వీళ్ళందరూ నీలగిరి డిస్టిక్లో ఉన్న ట్రైబల్స్, రకరకాల ట్రైబల్స్, వేరే దానికి వేరువేరుగా వాళ్ళ పేర్లు, ట్రైబల్ పేర్లు. ఇది మూడోది వచ్చేసి కార్టునియన్ ట్రైబ్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకో ట్రైబ్ ఉంది, ఇది పానియా ట్రైబ్. ఇంకా మీరు లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ కోటా ట్రైబ్ అని ఉంది. కోటా ట్రైబల్స్ అంటే వీళ్ళు ఇలా ఉండేవారని ఫొటోస్.
ఇక్కడ మీరు చూడొచ్చు టోడా ట్రైబ్. మీరు చూడొచ్చు జస్ట్ ఈ ఏరియా మట్టుకు ట్రైబల్స్కి డిఫరెంట్గా కేటగిరీస్లో తీశారు మనం. ఆ ఏరియా మట్టుకు ఇలా ట్రైబల్స్ ఏరియా మట్టుగా పెట్టారు. ఓకే, నెక్స్ట్ మనమైతే ఇక్కడితో మ్యూజియం అయిపోయింది. నేను మొత్తం 2 పార్ట్ల కింద చేస్తున్నాను వీడియోలు ఎంత రావడం వల్ల.